నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. అంటే తప్పకుండా చేస్తానండి. స్వప్నకి చెప్పాను ఫస్ట్, కానీ ఇప్పుడు నేనే ఏదో చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంట్లో. సో అలా అనమాట. అయితే ఇప్పుడు మీతో ఏంటంటే నేను ధర్మ సందేహాలన్నీ మీతో చెప్పిద్దామని నా ఉద్దేశం. చాలా మందికి తెలియనివి చాలా ఉంటాయి, తెలుసు అనుకుంటారు కానీ నాకు కూడా చాలా అర్థం కావు. మీతో స్వప్నతో మాట్లాడుతూ ఉంటే చాలా అర్థమైనాయి నాకు. ఓహో ఇలాగా. మా తాతయ్య గారు చెప్పేవారండి చాలా, అలా కాదమ్మా ఇలాగా అని. మా తాతయ్య గారు ఏం చేసేవారంటే అందరినీ కూర్చోబెట్టి నోరు తిరగట్లేదని, నోరు తిరగడం అలవాటు చేద్దామని విశ్వక్సేనుని కొడుకు తస్కస్కం బొట్లు అని అది నేర్పించేవారు. నాకు అస్సలు వచ్చేది కాదండి, అది అస్సలు వచ్చేది కాదు. చాలా భయంకరంగా చెప్పేవాళ్ళు అది. అప్పుడు పట్టిక బెల్లాలు ఇచ్చి, పట్టిక బెల్లాలు లంచం అనమాట, వాటి కోసం నేర్చుకున్నాం. లేకపోతే అదేదో ఇంట్రెస్ట్ ఉంది కాదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరితో చెప్తాను. ఇప్పుడు ఆ రోజు వెంకటరమణ టీచర్, మన ట్యూషన్ టీచర్, అమ్మ ఫ్రెండ్ కాకపోయింటే మనకి తెలుగు వచ్చేది కాదు కదా అని. మాకు తెలుగు వస్తుంది. అప్పుడు ఆ స్నేహం ఆవిడతో, ఆవిడ స్టూడెంట్స్గా ఉన్నాం కాబట్టి ఈరోజు రాముకి, నాకు, మా తమ్ముడికి, అందరికీ తెలుగు బాగా వచ్చిన కారణం ఆవిడ లేరు, ఇప్పుడు పోయారు, చనిపోయారు. ఆవిడ ఉన్నంత కాలం నాకు అది ఆవిడతో చెప్పాలని కూడా తెలియలేదు. మీ వల్లే మాకు ఇలా వచ్చింది అని. ఇప్పుడు వచ్చింది నాకు, ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు ఎంత నేర్చుకున్నా రాదు కదండి, అప్పుడు అంత అది బీజం పడిపోయింది. అప్పుడు తెలుగు పడాలి. అప్పుడు అందరూ అబ్బా వెంకటరమణ టీచర్ మీ ఇంటి దగ్గర ఉంటారా, మాకేమైనా డౌట్స్ ఉంటే చెప్తారా, నువ్వు పరిచయం చేయవేని అడిగితే అప్పుడు కూడా నాకు ఆ గొప్పతనం తెలిసేది కాదు. అయితే ఏంటి తెలుగు టీచర్ అంత వింత అనుకునేదాన్ని. అది కూడా తెలియదు, గొప్ప అని కూడా తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఈ మాత్రం మాట్లాడి, ఈ మాత్రం కనీసం మిమ్మల్ని సందేహాలు అడిగే తెలుగు నాకు వచ్చిందంటే దానికి కారణం ఆవిడే. చాలా చిన్న చిన్నవి చాలా మందికి తెలియదండి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా జయంతి గారు, ఏదైనా కారణం ఉంటుంది. ఏం చేసినా సైన్స్కి అది మ్యాచ్ అవుతుంది, సాంప్రదాయాలన్నీ సైన్స్కి మ్యాచ్ అవుతాయి కదా, అది చెప్తారు చాలామంది. కానీ అందరికీ చెప్పడం రాదు, దానికి నిద్ర వచ్చేట్టు చెప్తారు. అలా కాకుండా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు కావాలండి. అప్పుడు మన ఎంతో కొంత వ్యవస్థ కూడా మారుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, హనుమంతుడు క్యారెక్టర్ ఏంటి, రాముడు ఏంటి, ఎందుకు హనుమంతుడు అంటే మనం ఆయన్ని పాటించాలి, ఆయన పట్టుదల, ఆయన కష్టాలు, ఆయన ఓర్పు, ఆయన తొందరపాటు అన్నీ వాటిని హనుమంతుడు అనేది ఒక క్యారెక్టర్ సృష్టించి దాన్ని భగవంతుడుగా మార్చారు కాబట్టి మనం వింటాం, విడిగా అయితే వినం కదా. ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసేసి చక్కగా స్నానం చేసి వంట చేయమని మా తాతయ్య గారు చాలా అడిగేవారు. అమ్మ నేను ఏమీ కోరుకోను, స్నానం చేసి వంట చేయండి అమ్మ అని మమ్మల్ని అందరిని అడిగేవారు. అబ్బా పొద్దున్నే ఎవరు స్నానం చేస్తారని ఎవరైనా చేసేవాళ్ళం కాదు. కానీ నిజంగానే స్నానం చేసి వంట చేస్తే చాలా బాగుంటుంది. స్నానం చేసి దేవుడు దీపం పెట్టుకుని అగరబత్తులు వెలిగిస్తే ఇల్లంతా బాగుంటుందని. భగవంతుడు మనకి ఏదో వరాలు ఇచ్చేస్తాడని కాదు, ఇల్లు హాయిగా ఉంటుంది. అప్పుడు వంట చేస్తే బాగుంటుంది కదా. సైంటిఫిక్ డిసిప్లిన్. మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బట్టలు ఉతికితే కానీ వంట చేయరు. బట్టలు ఉతికి ఆరేస్తేనే వంట చేస్తారు. ఇంట్లో మాసిన బట్టలు ఉండగా వంట చేయకూడదు. వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు అంట, వాళ్ళకి అది అలవాటు అంట అస్సలు. తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక అవన్నీ ఎంగిలి ఇవన్నీ ఒక కవర్లు వేసేసి ఎక్కడో పడేసి వస్తారు. అది ఉండితే వాళ్ళకి నిద్ర పట్టదంట. నిద్ర పట్టదండి మాకు అలవాటు లేక, అంతేగాని ఇంకో రకంగా కాదని. అలాగే బట్టలు ఉతికితే కానీ వంట చేయరు, బట్టలు ఉతికేయాలి. ఆ బట్టలు ఆరితేనే వంట. అదే బట్టలు ఉతికిన మాసిన బట్టలు ఇంట్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు చదస్తంగా అనిపించచ్చు కానీ మరి బాగుంటుంది కదా, అదే డిసిప్లిన్. అన్నీ డిసిప్లినే, ప్లస్ సైన్స్కి మ్యాచ్ అవుతాయి. మంచిది నీట్నెస్. సరే, రాముగారి గురించి ఇంతకు ముందర చెప్పని విషయాలు వాళ్ళు కొన్ని మాట్లాడారు. రెండు యాంగిల్స్, ఎందుకంటే ఎంత అనుకున్నా మీరు ఏం చేసినా ఆర్జీవి గారితో కనెక్ట్ అయితేనే తొందరగా చూస్తారు కాబట్టి ఎక్కువ విషయాలు ఖచ్చితంగా కనెక్ట్ అయితేనండి. నాకు ఇండివిజువల్ గా ఏముంది అలానే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చెప్పుకుని మనం బతకకి తప్పదు. అది చెప్తున్నాను కదండి, మేము పరుగు మొదలెట్టాము. ఆయన 100లో ఉంటే మేము 1లోనే ఉన్నాం. కానీ 1 కూడా చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సో అందరూ అలా ఉంటే, అంటే మా రాము అన్నయ్యగా చెప్పట్లేదు, అలాంటి వాళ్ళనితో పరుగు పెడితే ఫాలో అవ్వమని కూడా అనట్లేదు. వర్క్ అలా పని చేసే పరుగులో ఉంటే చిన్న వయసులోనే
చాలా సాధించవచ్చు, వాళ్ళకే బాగుంటుంది కదా లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళ ప్రెజెన్స్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు ఎలా అంటే జీవితంలో సంతోషంగా ఉంటూ నేర్చుకోవాలి, కష్టాలు పడుతూ దాన్ని డెడికేట్ అయిపోమని కాదు, నేర్చుకుంటూ తర్వాత ఇష్టమైంది చేస్తూ అందులో ఉన్న కష్ట నష్టాలని తీసుకోకుండా మళ్ళీ చేయడమే, ఎంత వస్తే అంత. చిన్నప్పుడు నేను ప్రతిదానికి అంటే పెన్ను కనిపించకపోయినా ఏడ్చేసేదాన్ని, నా పెన్ను కనిపించకపోయినా ఏడిపే, ప్రతిదానికి ఏడిపే, నాకు అలా ఏడిస్తే ఇష్టం ఉండదు అని చెప్పేవాడు రాము. ఎప్పుడు ఏడవకు, ఫస్ట్ ఏడిపాపే. పెన్ను దగ్గర నుంచి నాన్నగారు చనిపోయినప్పుడు కూడా అదే చెప్పాడు, ఏడవకు, ఏడిస్తే వస్తారా, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, ఏడవకు. సో చాలా ఖచ్చితంగా. అంటే రామ ఏమి కూర్చోబెట్టి గంటలు గంటలు ఏం చెప్పడు, ఒకటే లైన్ చెప్తాడు, ఒక్క మొక్కలో చెప్తాడు, ఏ ఏడవకు, మా అమ్మ ఏడుస్తుంది అని, అంతే అంతే, అంతకు మించి చెప్పడు అసలు. సో అలా థ్యాంక్స్ అండి. అలాగే ఉషశ్రీ గారు చెప్పినవి అంటే ఎక్కడో కనెక్ట్ అయిపోతాయి మాకు, అందుకే నచ్చుతుంది. ఆయన అంటే నరేషన్ చాలా తేడా ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళు తప్పు చెప్పినా కూడా చెప్పే విధానంతో అట్రాక్ట్ అయిపోతాం. బాగా ఆలోచిస్తే ఆయన చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపించవచ్చు కొంతమందివి. ఉషశ్రీ గారు చెప్పేవన్నీ కూడా బాగా ఆలోచిస్తే తర్వాత ఆయన వాయిస్ కూడా కనెక్ట్ అవుతాం, తర్వాత ఆయనకి చాదిస్తాం లేదు, ఆధునికంగా ఆలోచిస్తారు, ఎవరిని తీసిపడేయరు, వాళ్ళ పరిస్థితులు ఏంటో అంటారు, ఎక్కువ పాజిటివ్స్ చెప్పి తక్కువ నెగిటివ్స్ చెప్తారు. చాలా ఎక్కడో లాస్ట్ లైన్ ఉంటుంది అంతే, ఈ బలహీనత వల్ల వాళ్ళ జీవితం పాడైంది అంటారు అంతే, అవతల వాళ్ళని చెప్పరు. వాళ్ళు పాపం ఇలా కష్టాల్లో పడ్డారు. రావణుడు హాయిగా మండోదరితో, ఆయనకి ఏం తక్కువ, రావణుడికి అన్నీ ఉన్నాయి, హాయిగా ఉండే వయసు, హాయిగా ఉండొచ్చు, అనవసరంగా తెచ్చుకున్నాం. సీత కన్నా అందగత్తెలు బోల్డ్ మంది ఆయనకు ఉంటారు అక్కడ, కానీ ఒక పంతం, ఒక పంతం, అది మనం ఆయన చెప్పిన దాంట్లో అది అర్థమైంది ఉషశ్రీ గారు చెప్పాకని. అంతకుముందు రావణుడు అంటే కరెక్ట్ కాదు, కోపం అన్నీ ఉంటాయి కదా, సీతామహాసాధ్విని ఎత్తుకొచ్చి రావడం ఏంటి అసలు, చిన్నప్పుడు అదే ఉంటుంది కదా. సో రావణుడు యాంగిల్ ఆయన చూపించారు, దానికి కారణం మళ్ళీ వెనకాల ఆయనకు శాపం ఏదో ఉంటుంది కదా రావణుడికి, మనకెంతో అలా వెనక్కో ముందుకో వెళ్తే కారణాలు ఉంటాయి, పరిస్థితులు. అంటే ఇంటర్వ్యూలని అలాగే ఇంకా పూర్వంలాగా మనం క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉండకూడదండి, ఇప్పుడు ఏదో సరదాగా మాట్లాడుకోవడమే, అంతే అంతే. అందుకని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీకు వ్యూహానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సేమ్ అలాగే మీరు చేయబోయే కొత్త ప్రాజెక్ట్కి మళ్ళీ మిమ్మల్ని చక్రి గారిని కలిపి ఎప్పుడో ఒకసారి కలుస్తాం తప్పకుండా, ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడతాం 100% తప్పకుండా. చక్రితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అంటాను, చక్రి మీకు బోర్ రాదా మాతో మాట్లాడడం, మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది, అలా ఏం లేదు విజయ్ గారు పర్లేదులేండి అంటారు. కానీ నేనే ఎప్పుడు చక్రి రాము వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనే ముందు కట్ చేసేస్తాను, వాళ్ళు టైం ఇచ్చినా తీసుకోను. ఏముంటుంది మాతో మాట్లాడితే, స్వప్న రాము మాట్లాడుకుంటే ఇంటెలిజెంట్ టాక్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది, నాతో మాట్లాడితే ఏముంటుంది అనుకుని నేనే కట్ చేసేస్తాను. చక్రితో కూడా అంతే, పర్లేదు చక్రి మీరు ఫోన్ పెట్టేయండి అంటాను. ఆయన పాపం మా బాగుండదు కదా మధ్యలో కట్ చేస్తే అని వింటారు, నేను చెప్తూ ఉంటే నేనే అంటాను పర్లేదు చక్రి పెట్టేయండి తర్వాత మాట్లాడుకుందాం అంటాను. ఆయనకు బాగా వర్క్ మీద ఇంట్రెస్ట్ అండి, రాత్రి 3-4 అయినా పొద్దున్నే 5:30-6కి లేచిపోయి ఎక్సర్సైజ్లు, వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం, విపరీతంగా సిస్టమేటిక్ చక్రి. ఆర్జీవి సిస్టర్ విజయ్ గారితో ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. ఆవిడ సినిమాలోకి రాబోతున్నారు, చూద్దాం మళ్ళీ ఎలా జరుగుతుందో.